దేవుళ్ళో బ్రతుకుతున్న వాడికి, యథార్థంగా బ్రతుకుతున్న వాడిని ఈ లోకం ఊరుకోదు. ఏదో ఒక నిందేస్తూనే ఉంటుంది, ఏదో కష్టం వస్తూనే ఉంటుంది, అపవాదు గురి చేస్తుంది. ఇది దేవుళ్ళో బ్రతకనివ్వకూడదు. అలాంటప్పుడు నువ్వు నిలబడ్డావా? దేవుడి కోసం బ్రతకడానికి వచ్చిన యేసుక్రీస్తు జీవితంలో కష్టాలు, పౌలు గారి జీవితంలో కన్నీళ్లు, బాధలు, అపోస్తుల జీవితాల కన్నీళ్లు, బాధలు. అందుకే ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ. ఇప్పుడు క్రైస్తవుడయ్యాను, ఇప్పుడు క్రీస్తు తత్వం నాలోకి వచ్చింది. కుడి చెంప మీద కొడికి ఎడం చెంప చూపించాలి, తిడుతుంటే వాడిని దీవించాలి, శత్రువు కోసం ప్రార్థన చేయాలి. ఇలా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? మన డబ్బుని, మన కష్టాన్ని, మన సమయాన్ని సమాజం కోసం, దేవుడి కోసం ఖర్చు పెడుతుంటే మనకి సంతోషాలు వస్తాయి చెప్పండి? ఈ 4 రూపాయలు తీసుకెళ్ళి ఒక ఆత్మను రక్షించడానికి వెళ్తాను. ఇదిగో నాకున్న ఈ సమయంలో ఇప్పుడు వరకు కష్టపడ్డాను, పొద్దుల్లా కష్టపడ్డాను, అలసిపోయాను. ఇదిగో ఇప్పుడు నాకు ఈ సమయం ఉంది, ఇప్పుడు ఈ కష్టంతో, ఈ బాధతో నేను వెళ్ళి ఒక ఆత్మను రక్షించడానికి బయటకు వెళ్తాను. కానీ ఆ కష్టంలో బయటకి వెళ్తే ఏమొస్తుంది? బాధ వస్తుంది.